ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఐఏఎస్ యాస్పిరెంట్స్కి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్, ఒక ఓరియంటేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ క్లాసెస్ చేస్తున్నాను. నేను తెలుగు లిటరేచర్కి చేస్తున్నాను, అలాగే జనరల్ స్టడీస్ కూడా చేస్తున్నాను. హౌ టు ప్రిపేర్, హౌ టు సెలెక్ట్ బుక్స్ ఆర్ మెటీరియల్, ఈవెన్ హౌ టు సెలెక్ట్ కోచింగ్ సెంటర్, అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి, ప్రిపరేషన్లో ఉండే గైడెన్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి, ఇట్లాంటి వాటన్నిటిని డిస్కస్ చేయడం. ఖచ్చితంగా భారత జాతీయ జెండాను చూసినప్పుడు మనకు కలిగే గర్వం, భరతమాతను తలుచుకుంటే మనకు కలిగే ఒక ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, వీటన్నింటినీ పురస్కరించుకొని ఎవరైనా ఒక స్టూడెంట్ ఎక్కడికి కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితి కానీ, కొత్తగా ఈ ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు కానీ, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కానీ, ఇదిగో ఇలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని ఒక సిరీస్ ఆఫ్ ఓరియంటేషన్ క్లాసెస్ ఇవ్వాలి అనేది వీటి యొక్క ఉద్దేశం. కొన్నింట్లో 15 నిమిషాలు ఉంటాయి, కొన్నిట్లో 1 అవర్ ఉండవచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్. ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి, ఎస్సేని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇట్లాంటి బుక్స్, ఉదాహరణకి ఇది లక్ష్మీకాంత్ పాలిటీ బుక్, ఇలాంటి పుస్తకాలని ఏ విధంగా చదవాలి, లక్ష్మీకాంత్ కావచ్చు, రమేష్ సింగ్ కావచ్చు, ఇలా. అదేవిధంగా ఇట్లాంటి ప్లానర్, ఈ గురుకులం ప్రత్యేకంగా ప్లానర్ని ఇస్తుంది తమ స్టూడెంట్స్కి. అందుకని ఇలాంటి ప్లానర్స్ని ఎలా మనం వినియోగించుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలాగా, మెమరీ ఇంప్రూవ్మెంట్ ఎలాగా, ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ క్లాసెస్. అయితే పరిమితి ఏదైనా ఉంది అంటే టైం. అందుకని ప్రతి దాంట్లోనూ కూడా లెబోరియస్గా లాంగ్ సెషన్స్గా కాకుండా క్రిస్ప్గా మీకు అందించే ప్రయత్నం చేయడం. ఇవాళ ఆ సిరీస్లో భాగంగా మనం జనరల్ ఎస్సేలోకి వెళదాం. జనరల్ ఎస్సేకి సంబంధించి మీకు చాలా క్విక్గా, ఎట్ ద సేమ్ టైం చాలా ఏమంటామంటే ఉపయోగపడే రీతిలో నేను మీకు కొన్ని పాయింట్స్ని చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ అత్యంత కీలకమైనది ఏదైనా ఉంది అంటే జనరల్ ఎస్సే ప్రిపరేషన్. మామూలుగా మీకు తెలుసనే అనుకుంటున్నాను, జిఎస్లో 4 పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్కి 250 మార్క్స్ ఉంటాయి. GS1, GS2, GS3, GS4. వాటిలో ఆ మార్కులు, వాటిలో మళ్ళీ తిరిగి 10 మార్కర్సు, 15 మార్కర్సు, వాటికి ఎంత టైం లిమిట్, ఇట్లాంటివి వర్డ్ లిమిట్ లాంటివి నేను వేరే వీడియో చేశాను. ఇక్కడ మీకు 1000 మార్కులకి జనరల్ స్టడీస్ అయితే 250 మార్కులకి జనరల్ ఎస్సే ఉంటుంది. అలాగే ఆప్షనల్ ఏమో 500 మార్కులకు ఉంటుంది. మిమ్మల్ని ఐఏఎస్ చేయడానికి అత్యంత కీలకమైన అంశం ఏమిటి అని అడిగితే యాక్చువల్గా ఆప్షనల్. ఒక స్టూడెంట్ ఎంత బాగా ప్రిపేర్ అయ్యాడు అనే దాన్ని బట్టి, ఆప్షనల్లో ఎన్ని మార్కులు వచ్చాయి అనే దాన్ని బట్టి అతని యొక్క ఐఏఎస్ క్యాడర్, ఐఏఎస్ ర్యాంక్ అనేది తెలుస్తుంది. అయితే కొంచెం రిస్క్ తోటి కూడిన ఏరియా ఏంటి అంటే జనరల్ స్టడీస్. 4 పేపర్లు, ఓ పేపర్లో ఎక్కువ మార్కులు ఒకరికి వస్తే, ఇంకో పేపర్లో ఒకరికి ఎక్కువ మార్కులు వస్తాయి. కొంతమందికి తక్కువ మార్కులు వస్తాయి, కొంతమందికి ఇంకా తక్కువ మార్కులు వస్తాయి. అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది జనరల్ స్టడీస్ 4 పేపర్లు కూడా. ఈ ప్రాసెస్లో మీ ఆప్షనల్ తర్వాత మీ ర్యాంక్ని డిసైడ్ చేసే ఒక ఏరియా ఏమిటి అంటే జనరల్ ఎస్సే. 250 మార్క్స్కి ఒక జనరల్ ఎస్సే అనేది అత్యంత కీలకమైనది. సాధారణంగా జనరల్ ఎస్సే విషయంలో చాలామంది స్టూడెంట్స్ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ప్రిపేర్ అవ్వకపోవడం. ఇప్పుడు నేను ఇంకొక స్టేట్మెంట్ ఇస్తాను. కొంతమంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ప్రిపేర్ అవ్వడం. ఇదేంటి సార్, ప్రిపేర్ అవ్వడము అనేదేమో మిస్టేక్ అయితే అవ్వకపోవడం అనేది రైట్ అవ్వాలి కదా.
అదేంటి సార్ రెండు చెప్తారేంటి మీరు? ప్రిపేర్ అవ్వడము మిస్టేకే, ప్రిపేర్ అవ్వకపోవడము మిస్టేక్ అంటే ఎస్. ఒక్క జనరల్ ఎస్ఏకి మాత్రమే ఉన్న మంత్రం ఏంటంటే ప్రిపేర్ అవ్వక్కర్లేదు కానీ ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ కావాలి కానీ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఈ కాంట్రడిక్షన్ కనుక అర్థం చేసుకుంటే జనరల్ ఎస్ఏలో మాత్రం చాలా ఎక్కువ మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంది. అవి ఎలా రావాలా మార్కులు అనే దాన్ని నేను కొంచెం డీటెయిల్డ్గా ఈ సెషన్లో చెప్పాలనుకుంటున్నాను. ఏ కారణం చేతనైనా ఈ సెషన్లో కనుక మనకి ఎక్కువగా నేను చెబితే కనుక, అంటే డ్యూరేషన్ నేను మాట్లాడేది 2-3 పార్ట్లుగా మీకు ఇస్తాను తప్ప నేను చాలా కాంప్రహెన్సివ్ అవుట్లుక్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఒకసారి కనుక మీరు బోర్డు గేజ్ చూసినట్లయితే జనరల్ ఎస్ఏకి సంబంధించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. నేను ఆల్రెడీ చెప్పే ప్రయత్నం చేస్తాను. 5 steps టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎస్ఏ మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. మీరు 2 ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది. 125 మార్క్స్కి ఒక ఎస్ఏ, 125 మార్క్స్కి మరొక ఎస్ఏ. మొత్తం మీద మీరు 2 ఎస్ఏస్ రాయాలి. మేము ప్రిపేర్ అయిన రోజుల్లో ఒక ఎస్ఏ మాత్రమే 200 మార్కులకి రాసేవాళ్ళమండి. 200 మార్కులకి ఒక ఎస్ఏ రాసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా 2 ఎస్ఏస్ రాయడం అనేది జరుగుతోంది. కాబట్టి మీరు 2 ఎస్ఏస్ని రాయాల్సి ఉంటుంది. అందుకే నేను ఏం చేశానంటే 125 రాశాను. 5 steps టు గెట్ గుడ్ మార్క్స్ అన్నప్పుడు ఆ స్టెప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సెలెక్ట్ ద సబ్జెక్ట్ విచ్ సూట్స్ యూ. ఈ ఫస్ట్ దాంట్లో ఏది కీలకం అని అడిగితే యూ అనే పదం అండి. మీరు ఏ ఎస్ఏ రాయాలి అంటే మీకు సూట్ అయ్యే ఎస్ఏ రాయండి అని. అదేంటి సార్ మనకి సూట్ అయ్యే ఎస్ఏలు, మనకి సూట్ కాని ఎస్ఏలు కూడా ఉంటాయా అంటే ఉంటాయి. ఇవాల్టి వీడియోలో చూద్దాం. రెండో స్టెప్ ఏంటంటే అనలైజ్ ద ఓల్డ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ యూ హ్యావ్ చూసన్. ఫ్రమ్ ద సబ్జెక్ట్ యూ హ్యావ్ చూసన్ అంటే ఫస్ట్ దానికి అనమాట. ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్ని చూసి మీరు ఏ సబ్జెక్ట్నైతే ఇక్కడ ఎంచుకున్నారో, మీకు సూట్ అయ్యే సబ్జెక్ట్ని ఎంచుకున్నారో దాన్ని మాత్రమే ఓల్డ్ క్వశ్చన్స్లోంచి తీసుకోండి. మిగతా విడిచిపెట్టండి తాత్పర్యం. నేను ఆ సబ్జెక్ట్స్ని కూడా నేను మీకు అనలైజ్ చేస్తాను. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏది ఎవరికి సూట్ అవుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజానికి నేనైతే నా క్లాసుల్లో ఈ గురుకులంలో ప్రత్యేకంగా ఇలా ఏవైతే ఉపయోగం ఎవరికి ఏది సూట్ అవుతుంది అని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద డిస్కషన్ చేస్తాను నేను. ఈవెన్ వ్యక్తిగతంగా నన్ను కలిసిన స్టూడెంట్స్కి, ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్ నన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా దాన్ని అనలైజ్ చేస్తాను నేను. అందుకని మీకు ఓల్డ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ యూ హ్యావ్ చూసన్ అంటే అర్థం ఏంటంటే మీరు ఎంచుకున్న టాపిక్లోంచి ఓల్డ్ క్వశ్చన్స్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. తర్వాత ప్రిపేర్ గ్యాదర్ రా మెటీరియల్ అని ఒక పదం ఉంది. నేను రా మెటీరియల్ అంటే ఏంటి, అది ఎలా గ్యాదర్ చేసుకోవాలో ఈ సెషన్లో చెబుతాను. సింక్రొనైజ్ ద రా ఇంటూ బ్లాక్స్. రా మెటీరియల్ని వివిధ బ్లాకులుగా డివైడ్ చేసుకోండి. అది ఎలాగో కూడా చెప్తాను. ప్రాక్టీస్ అట్లీస్ట్ 10 questions ఆర్ 10 essays. మీ మొత్తం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికన్నా ముందు మీ జీవితంలో మీరు మీకు సూట్ అయిన ఎంచుకున్న సబ్జెక్ట్లోంచి కనుక 10 essaysని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎగ్జామ్ హాల్లో రాస్తున్నట్టుగా ఇక్కడ రాస్తే మీరు సక్సెస్ అయినట్లు లెక్క. మీకు వద్దన్నా మంచి మార్కులు వస్తాయి. అందుకు నేను మీకు ఈ 5 స్టెప్స్ని ముందు చెప్పే ప్రయత్నం చేశాను. ఈ 5 స్టెప్స్ని ముందు చెప్పుకున్న తర్వాత వీ కెన్ డివైడ్ ఆల్ ద ఎస్సేస్ ఇంటూ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదండి, ఏదో ఒక సబ్జెక్ట్ మీకు సూట్ అయి ఉంటుంది, మీకు సూట్ అయిన సబ్జెక్ట్నే ఎంచుకోండి అన్నాను నేను. అలా మీకు సూట్ అయిన సబ్జెక్ట్నే ఎంచుకోవడం అనేది ఇక్కడ కీలకం యాక్చువల్గా. అలా మీకు సూట్ అయ్యే సబ్జెక్ట్ని ఎంచుకోవాలి అంటే అసలు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాలో తెలియాలి కదండి. అంతే కదా లాజికల్గా చూసినప్పుడు.
అరే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోరా లేదా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవే అన్నప్పుడు ఆ మంచి తెలియాలి అంటే 10-15 ఫోటోలు ఉంటేనో 10-15 మందిని ఇంటర్వ్యూలు చేస్తే తెలుస్తుంది. అందుకని ఇక్కడ కూడా అంతే. ఎనీ ఎస్సే మీరు మొత్తం మీద యూపీఎస్సీలో గత 20 ఏళ్ల పేపర్లు ముందేసుకుంటే కేవలం ఈ 8 టాపిక్స్ మాత్రమే లేదా 8 సబ్జెక్టులు మాత్రమే ఎస్ఏస్గా వస్తాయని మీరు డిసైడ్ అవ్వచ్చు. అవేంటో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు మీరు గమనించారు లేదో అక్కడ నేను టైప్ 1 టైప్ 2 అని అన్నాను. నేను టైప్ 1 వేరు టైప్ 2 వేరు దీని అర్థం యాక్చువల్గా. అందుకనే మీకు గమనించారు లేదో దేర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ 4 and 5 అంటే ఈ సెట్ వేరు ఈ సెట్ వేరు అన్నమాట. ఏంటి టైప్ 1 ఏంటి టైప్ 2 అనేది ఇంకొంచెం ఆగి చూద్దాం. ముందు అసలు 8 సబ్జెక్టులు చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ సబ్జెక్టులు ఎస్ఎస్ అండి. కొన్ని ఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఎస్ఎస్ ఉంటాయి. పాలిటీ, డెమోక్రసీ, అడ్మినిస్ట్రేషన్ బేస్డ్ ఎస్ఎస్, పాలిటీని, అడ్మినిస్ట్రేషన్ని లేదా డెమోక్రసీని ఇట్లాంటి వాటిని డీల్ చేస్తున్న ఎస్ఎస్. అలాగే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ బేస్డ్ ఎస్ఎస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, అలాగే జాగ్రఫీ బేస్డ్ ఎస్ఎస్. ఈ 4 ఒక కేటగిరీ. మీకు ఈ 4 ఏది సూట్ అవుతుందో వీలైతే ఒక్కసారి చెక్ చేసుకోండి. సరే ఏది సూట్ అవుతుందనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా నేను ఇక్కడ చెప్పలేను, ఎందుకంటే అది చాలా టెక్నికల్ ఇష్యూ. కానీ మీకేం సూట్ అవుతుంది? సార్ నేను ఎకానమీ బాగా రాయగలను సార్, నా పాలిటీ అంత బాగా రాయలేనేమో సార్, సార్ 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 నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం ఎరగదీస్తాను సార్ అని నువ్వు తెలుసుకోగలగడం. నువ్వు తెలుసుకోలేకపోతే ఒక ఎక్స్పర్ట్ నీకు చూజ్ అంటే సెలెక్ట్ అయ్యింది ఏంటో సూట్ అయ్యింది ఏంటో చెప్పగలిగి ఉండడం. ఇక నెక్స్ట్ టైప్ సొసైటీ అండ్ కల్చర్, ఎడ్యుకేషన్ బేస్డ్ ఎస్ఎస్, ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ ఎస్ఎస్, ఫిలాసఫీ, ఎథిక్స్, మోరల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కొటేషన్ బేస్డ్ ఎస్ఎస్. వీటిలో సొసైటీ అండ్ కల్చర్ అన్నప్పుడు చాలా వస్తాయి. క్యాస్ట్, రిలిజియన్, జెండర్ ఇష్యూస్. అలాగే కల్చర్ అన్నప్పుడు కూడా ఇండియన్ కల్చర్, వెస్టర్న్ కల్చర్, ఇలా ఏది ఏమైనా మొత్తం మీకు ఒక 8 రకాలైన ఎస్సేస్ ఉన్నాయని. ఇప్పుడు వీటిల్లో కూడా ఏ కేటగిరీని మీరు ఎంచుకోగలరో ముందే డిసైడ్ అవ్వండి. అంటే మీరు జనరల్ ఎస్సే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పేపర్ని చూసి ఇది రాద్దామా వద్దులే ఇదిరా అనేదానికన్నా ముందే సార్ నేను ఏది వచ్చినా సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఎస్సేనే రాస్తానని డిసైడ్ అవ్వడం, నేను ఏది వచ్చినా ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ ఎస్సేస్నే రాయాలని డిసైడ్ అయ్యాను సార్ అనుకోవడమే ఇప్పుడు ఇందులో ఉన్న కీలకం. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఉమెన్ ఎంపవర్మెంట్ రాకపోతే ఏమి అవ్వాలి? కంగారు పడకండి, నారు పోసిన నీరు పోస్తాను. నిజంగా ఆ సమస్య వస్తే ఏం చేయాలో చూద్దాం. కానీ ఎప్పుడైనా సరే ఈ 8 రాకుండా ఉండవు. అలా ఇక్కడ కూడా అంతే. అదేంటి సార్ నేను పాలిటీ ఎంచుకున్నాను, రాకపోయినా కూడా పాలిటీ బేస్డ్ క్వశ్చన్ కాదని మలుచుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన రా మెటీరియల్ అనే పదాన్ని అక్కడ వాడాను నేను. అందుని చెప్తాను మళ్ళీ, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది అత్యంత కీలకమైనది. ఈ ప్రిపరేషన్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత అంటే సైంటిఫిక్గా చదివితే, ఎంత షార్ప్గా చదివితే, ఎంత స్మార్ట్గా చదివితే ఇక్కడ ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకని ఒక్కసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీని తెలుసుకుంటారా అంటే ఈ 4 ఏదో ఒకటే నా ఉద్దేశం అనమాట. పాలిటీ, డెమోక్రసీ, అడ్మినిస్ట్రేషనా, ఎకానమీ అండ్ డెవలప్మెంటా, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ జాగ్రఫియా, ఈ 4 ఏదో ఒక సబ్జెక్టే ఎంచుకోండి, అది టైప్ 1 అనుకోండి. అలాగే సొసైటీ అండ్ కల్చర్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఫిలాసఫీ బేస్డ్ ఈ 4 ఏదో ఒకటే ఎంచుకోండి, టైప్ 2 అండిది. ఇప్పుడు టైప్ 1, టైప్ 2 అనే 2 వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇందాకన మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, గమనించారో లేదో మీరు,
మీరు ఇందాక మనం అన్నాం చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద సబ్జెక్ట్ విచ్ సూట్స్ యూ అన్నాం కదా, అది ఇదనమాట. సెలెక్ట్ చేసుకుంటారనేది మీ ఇష్టం. ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో అదే ఓల్డ్ క్వశ్చన్స్ చూడమని చెప్పడమే నా ఉద్దేశం అండి. ఈ లాజిక్ మీకు అర్థమైతే మనం నెక్స్ట్ డిస్కషన్లోకి వెళదాం. ఈ నెక్స్ట్ డిస్కషన్ ఏమిటి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, రా మెటీరియల్ అనే పదం వాడాను కింద మీకు. ఆ రా మెటీరియల్ని బ్లాక్స్గా డెవలప్ చేసుకోవడం. అసలు ముందు నేను మీకు రా మెటీరియల్ అంటే ఏంటో ఒక చిన్న అవగాహన చేస్తాను. ఇది కొంచెం అర్థం కావడం కష్టం అనుకుంటున్నాను, అయినా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కల్చర్ బేస్డ్, సొసైటీ బేస్డ్ ఎస్సే రాయాలని డిసైడ్ అయ్యారు. ఇవాళ నుంచి ఒక లాగ్ బుక్ లాంటిది ఒక బుక్ పెట్టుకోండి. ఆ బుక్లో ఎస్సేకి సంబంధించి, సొసైటీ అండ్ కల్చర్కి సంబంధించి ఏ న్యూస్ పేపర్లో అయినా, ఏ బుక్లో అయినా మీకు కనుక కంటెంట్ దొరికితే ఆ బుక్లో రాసుకోండి. నేను యాక్చువల్గా అలాంటి పుస్తకాలు ఇక్కడ చూపించే ప్రయత్నం చేయలేను, కానీ నేను నా యొక్క క్లాసెస్లో అయితే కనుక వాటిని కూడా చూపిస్తాను. నేను రాసుకునే నా చేతి రాతతోటి కూడిన మెటీరియల్ చూపిస్తాను నేను. అలా మిమ్మల్ని కూడా రాసుకోమంటాను నేను. అలా నేను ఒక ఉదాహరణతో కూడిన క్లాస్ కూడా ఒకటి మొన్ననే చేశాను, హెచ్ఐవికి సంబంధించి. ఎయిడ్స్, హెచ్ఐవి దాన్ని బేస్ చేసుకున్న ఎస్ఏ కనుక వస్తే ఎలా రాయాలి అని దానికి ఒక కంటెంట్ తయారు చేశాను. అందులో కంటెంట్ తయారు చేసుకోండి. అంటే రా మెటీరియల్ అంటే మీరు ఎంచుకున్న టాపిక్కి సంబంధించిన కంటెంట్ ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంటే అక్కడ నుంచి ఎత్తిపెట్టి ఒక నోట్స్లో రాసుకోవడం అండి. ఒక 1 ఇయర్ ఎక్కర్లేదండి, మరి దారుణంగా 3 నెలలు అయ్యేసరికి మీ లాగ్ బుక్లో కనీసం ఒక 60-70 పేజీల కంటెంట్ దొరుకుతుంది. దట్ ఈజ్ కాల్డ్ రా మెటీరియల్. నేనేమంటున్నానంటే ఆ రా మెటీరియల్ని బ్లాక్స్గా డివైడ్ చేసుకోండి, అది నేను ఇదనమాట. బ్లాక్స్ అంటే ఏంటి సార్? బ్లాక్స్ అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక ఎస్సేని ఎలా రాయాలి, ఎస్సేని ఎలా రాస్తే బాగుంటుంది అన్నప్పుడు సినిమాలకి స్క్రీన్ ప్లే ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారో తెలియదు, కానీ సినిమాలకి స్క్రీన్ ప్లే అని ఉంటుంది. స్క్రీన్ ప్లే అంటే ఏంటి? కథను ఎలా చెప్పాలి అన్నది. ఇది చాలా యాక్చువల్గా మరీ మీకు సినిమాల గురించి అవసరం, కానీ సిడ్ ఫీల్డ్ అని ప్రపంచంలోనే స్క్రీన్ ప్లేలను ఎలా రాయాలి అని అత్యున్నతమైన పుస్తకం రాసిన వ్యక్తి అండి సిడ్ ఫీల్డ్ అని. అలాంటి పుస్తకాలు చదివితే మీకు ఏమర్థమవుతుందంటే, ఒక సినిమాని కనుక మీరు చూస్తే ఇదిగో 1, 2, 3, 4, 5 అనే స్టెప్స్లో వెళ్ళాలి అని. అలా కాకుండా సినిమా లాంగ్వేజ్ని మార్చిన వాడే రామ్ గోపాల్ వర్మ. సరే, పక్కన పెడదాం. ఈ స్క్రీన్ ప్లే అనేది ఎలాగైతే ఉంటుందో, జనరల్ ఎస్సే కూడా ఒక స్క్రీన్ ప్లే ఉంటుందని ముందు డిసైడ్ అవ్వండి. ఏంటి ఆ స్క్రీన్ ప్లే అంటే, అందులో 5 పార్ట్లు ఉంటాయి, అంటే 5 బ్లాక్స్. మొదటిది ఇంట్రడక్షన్, తర్వాతది ఎక్స్పాన్షన్, తర్వాతది ఆర్గ్యుమెంట్, తర్వాత ప్రీ క్లైమాక్స్, తర్వాత కన్క్లూజన్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అంటే వాదాలు వివాదాలు కావు. ఆర్గ్యుమెంట్ అంటే అర్థం ఏమిటి అన్నప్పుడు, ఆ ఆర్గ్యుమెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక డిస్కషన్ తీసుకెళ్తాం. ఉదాహరణకి ఇండియన్ కల్చర్కి సంబంధించిన ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. లేదు, ద మోడర్న్ డాక్టర్ అండ్ హిజ్ పేషెంట్స్ అని 1996లోనూ ఎప్పుడో క్వశ్చన్ వచ్చిందండి. ద మోడర్న్ డాక్టర్ అండ్ హిజ్ పేషెంట్స్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఎస్సేలో మీరు మొదట ఏం చేస్తారు? ఇంట్రడక్షన్ రాస్తారు. మోడర్న్ డాక్టర్ అంటే ఎవరు, పేషెంట్స్ అంటే ఎవరు,
అసలు ఈ ప్రాసెస్లో డాక్టర్ అనే పదాన్ని, పేషెంట్స్ అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తారు? మెడికల్ టెర్మినాలజీలో దీన్ని వాడదామా? సోషల్ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని వాడాలా? పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని వాడాలా? ఇలా ఎట్లా వాడాలి ఆ పదాన్ని? అసలు దీని అంతటినీ కలిపి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేదంతా ఇంట్రడక్షన్ అంటారు. నేను ఇవాళ ఈ వీడియోలోనే ఆ ఇంట్రడక్షన్ ఎలా రాయాలి ఏంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఇస్తాను. టైం టేకింగ్ ఎంత అవుతుంది అలా. ఇది ఇంట్రడక్షన్ అనేది ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి మొదట ఒక అరగంట అండి. హీరో గారు ఇంట్రడ్యూస్ చేస్తాడు, విలన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈ ఇంట్రడక్షన్స్ అన్నీ అవుతాయి, పాత్రలు ఇంట్రడక్షన్స్ అవుతాయి. కావాలంటే ఏ సినిమాని చూడండి, మొదటి అరగంట అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్పాన్షన్ అంటాం. ఎక్స్పాన్షన్ అంటే అర్థం ఏంటంటే ఆ ఎంచుకున్న ఇంట్రడక్షన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం. పైన ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాం, డాక్టర్ అంటే ఇది ఏది చెప్తాం మనం. దానికి ఉదాహరణలు కానీ, కేస్ స్టడీస్ కానీ, దానికి సంబంధించిన ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ ఉంటే వాటిని చెప్పడం మొదలు పెడతాం ఎక్స్పాన్షన్లో. అంటే సినిమాలో లాగా మళ్ళీ ఈమె హీరోయిన్, ఇతను హీరో, ఇతను విలన్ అని చెప్పడం ఇంట్రడక్షన్ అయితే మొదట హాఫ్ అన్ అవర్ అదే ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈ సినిమా ముందుకెళ్తోంది. హీరో గారు కాలేజీకి వెళ్తారు, హీరోయిన్ కూడా కాలేజీకి వస్తుంది. మరి విలన్ గారు ఎందుకు ఇంట్లోకి వచ్చింటారు, ఆయన కూడా కాలేజీకే వస్తాడు. ఈ ముగ్గురు మధ్యన కాన్ఫ్లిక్టో, వాళ్ళిద్దరి మధ్యన ఒక లవ్వో, వీళ్ళిద్దరి మధ్యన ఒక గొడవో, వాళ్ళిద్దరి మధ్యన అంటే ఈ విలన్కిను హీరోయిన్కి మధ్యన ఏదో ఒక చిన్న గొడవ, హీరోయిన్ని విలన్ను ఏడిపించడము, ఏడిపిస్తున్నప్పుడు ఆమె ఫ్రెండ్స్ కేకలు పెడితే హీరో గారు ఎంటర్ అవ్వడము, ఇదంతా ఎక్స్పాన్షన్. మోడర్న్ డాక్టర్ అండ్ ఈజ్ పేషెంట్స్ అనే దాంట్లో కూడా మీరు చేసే ఉదాహరణగా తీసుకుంటే చెప్తుంది అదే కదా. మళ్ళీ అటు తిరిగి మళ్ళీ మీకు ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ అంటే డాక్టర్ అంటే ఎవరు, పేషెంట్స్ అంటే ఎవరు, అసలు మెడికల్ టెర్మినాలజీయా ఇది, లేదా సోషల్ సైకాలజీ టెర్మినాలజీయా, దీన్ని ఎలా వాడితే బాగుంటుంది, ఒక ఎస్సే రాస్తున్న నేను ఎలా దాన్ని వినియోగిస్తున్నాను, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాను, దాన్ని ఏ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాను, అవన్నీ ఎక్స్పాన్షన్లోకి వస్తాయండి. ఇదంతా అయ్యేసరికి ఖచ్చితంగా ఒక డిస్కషన్ పాయింట్ వస్తుంది. ఈ ఎవరు వీరు, ఎవరు వారు, ఏంటిది, ఎక్కడ. మరి దాని సినిమా అలాగే దట్ ఈజ్ కాల్డ్ ఆర్గ్యుమెంట్ అండి. ఈ ఆర్గ్యుమెంట్కి మనం కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తాం, కొంత డేటా ఇస్తాం, కొన్ని కొటేషన్స్ ఇస్తాం, గవర్నమెంట్ రిపోర్ట్స్ ఇస్తాం. ఇవన్నీ ఇచ్చుకుంటూ చూసారా అతను రైటు, ఇతను రాంగు, చూసారా ఆ కమిటీ రైటు, ఈ కమిటీ రాంగు, చూసారా ఈ స్టేట్మెంట్ రైట్ అంటూ చెప్పుకుంటూ వెళ్తాం. ఇదంతా చెప్పేసరికి ఒక టైంకి వచ్చేసరికి మీరు కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. కానీ డైరెక్ట్గా కన్క్లూడ్ చేయకుండా మనం ఏం చేస్తుంటే ప్రీ క్లైమాక్స్ అనే పదం వాడతాం. అంటే మీకు మళ్ళీ సినిమా భాష చెప్పాలంటే ఇంటర్వెల్ అయిన తర్వాత కొంచెం సినిమా మళ్ళీ కొంచెం కదలిక ముందుకెళ్తుంది. అంటే గ్రాఫికల్గా చెప్తారు మామూలుగా ఇలాంటి వాటిని యాక్చువల్గాను. అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి సంబంధించింది, ఆ తర్వాత ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుంది అనమాట గ్రాఫికల్గా. కాబట్టి ఇదేమో ఇంట్రడక్షను, ఇదేమో ఎక్స్పాన్షను, ఇదేమో ఆర్గ్యుమెంటు, ఇదేమో ప్రీ క్లైమాక్స్, ఇదేమో కన్క్లూషన్ అనే రూపంలో టోటల్ ఎస్సే ఉంటుందన్నమాట. ఇదంతా కలిపితే మీకు ద బాడీ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఎస్సే ఏమవుతుంది అని కనుక ఎవరిని అడిగితే, అంటే ద వెరీ బేసిక్ బాడీ పార్ట్ ఏది అంటే ఎక్స్పాన్షన్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకునండి. దిస్ ఈజ్ బాడీ. అందుకని మీకు ఎప్పుడూ కూడా ఎస్సే అంటే ఏంటి అంటే ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ అంటారు. బాడీ అంటే మెయిన్ పార్ట్ అని. మామూలు మనకు కూడా అంతేనండి, తలకాయ, పాదాలు, మొండెం, మొత్తం బాడీ అంతేలా. అందుకని ఇంట్రడక్షన్ బాగా రాయగలిగి, కన్క్లూషన్ బాగా రాయగలిగి, బాడీని కనుక నువ్వు సరిగ్గా ప్రజెంట్ చేయగలిగితే, అంటే సినిమాలో లాగే మళ్ళీ నేను మంచి ఇంట్రడక్షన్ కొట్టి ఆ తర్వాత చివరిలో క్లైమాక్స్ అద్భుతంగా చేయగలిగే భలే సినిమా అని బయటికి వచ్చే వాటికి కనుక ఒక అత్యద్భుతమైన అనుభూతిని ఇవ్వగలిగితే మంచి సినిమా అవుతుంది. అలాంటి అనుభూతిని మీకు ఎగ్జామినేషన్ ఎవరైతే కరెక్షన్స్ చేస్తారో పేపర్లో ఆయనకి ఇవ్వగలిగితే మార్కులు వస్తాయి. ఎక్కడైనా అంతే సినిమా సింపుల్ చెప్పాలంటేనండి. ఇప్పుడు ఇలాగా మనం మాట్లాడినట్టుగా ఒక మంచి మూవీ స్క్రీన్ ప్లే లాగా బాహుబలి లెక్క
ఒక ఏదైనా మనం చెయ్యాలి అని అనుకుంటే, అలాంటి ఎస్సే రాయాలి అనుకుంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఎలాగైతే ఒక సినిమాకి సూత్రాలు ఉన్నాయో, ఒక వంటకి సూత్రాలు ఉన్నాయో, ఎవరైనా మంచి చెఫ్ని అడగండి, వంటకు కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి. ఎలా పడితే అలాగ వండితే కాదు యాక్చువల్గా. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు ఎస్సేకి సంబంధించి లాజికల్ కొహరెన్స్ ఉండాలి. ఇవి యాక్చువల్గా ఒక్కొక్కటి మళ్ళీ నేను కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుందండి. యాక్చువల్ దాని మీదనే నేను ప్రత్యేకంగా ఒక 1 అవర్ 2 అవర్స్ క్లాసే తీసుకున్నాను యాక్చువల్గా. సో నేను కేవలం ఒక అవగాహన కలిగించడం కోసం ఈ క్లాసెస్ ఉద్దేశమని మీరు గమనించాలి. లాజికల్ కొహరెన్స్ ఉండాలి, అంటే ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి మధ్యన ఒక లింక్ ఉండాలి. చిన్న చిన్న పారాగ్రాఫ్లు రాయాలి, పెద్ద పారాగ్రాఫ్లు రాయకూడదు. ఒక పేరాలో 5 వాక్యాలు ఉంటే సరిపోతుంది. పాయింట్ బై పాయింట్ అనాలిసిస్ క్లమ్జీ అయిపోయి, కన్ఫ్యూజన్ అయిపోయి, ఏం రాస్తున్నామో మనకే తెలియకుండా ఉండే పరిస్థితిలోంచి టక్ 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 టక్. ఇప్పుడు మీరు కూడా గమనించండి, కావాలంటే మొత్తం నా సెషన్స్ ఆ మాటకు వస్తే ఎక్కడైనా సరే నేను ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆ మాటకు ఏదైనా ఉపన్యాసం ఇవ్వాలంటే కనుక ఎనీ స్పీచ్ సాధారణంగా నేను మీకు ఒక 5 పాయింట్లు చెప్తాను, లేదా 2 పాయింట్లు చెప్తాను, 3 పాయింట్లు చెప్తాను అని. ఈవెన్ నేను ఫోన్ కాల్ కూడా ఎవరికైనా ఫోన్ చేసేటప్పుడు వెంటనే నేను అనేది ఏంటంటే 3 పాయింట్స్ సార్ అని 1 2 3 అంటాను. పాయింట్ బై పాయింట్ అనాలిసిస్ ద వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫ్యాక్ట్స్ కానీ, కొటేషన్స్ కానీ, డేటాని కానీ, స్టాటిస్టిక్స్ని కానీ రిలవెంట్గా ఇవ్వాలి, అవసరమైనంత ఎక్కువగా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు మాత్రం మరీ ఎక్కువ ఫ్యాక్ట్స్ ఇవ్వమన్న ఉద్దేశం కాదు, కానీ అవసరమైనప్పుడు మాత్రం ఇవ్వగలిగి ఉండాలి. అంటే అలవోకగా కొటేషన్ చేయగలిగి ఉండాలి, కొటేషన్ ఇవ్వగలిగి ఉండాలన్నమాట. అలాగే ఎస్సర్షన్ అండ్ రీజన్, ఇందాక నేను చెప్పాను కదండి, ఒక విషయాన్ని ఒక స్టేట్మెంట్ మీరు ఇచ్చారు కదా, వెంటనే లాజికల్ పాయింట్ ఇవ్వండి. యాక్చువల్గా లాజికల్ కోహరెన్స్ అంటే అర్థం అదే. స్టేట్మెంట్ ఇస్తే రీజన్ ఇవ్వాలండి, ఎప్పుడైనా లైఫ్లో గుర్తుంచుకోండి. అలాగే మీకు నెక్స్ట్ చూస్తే కనుక గుడ్ హ్యాండ్ రైటింగ్. సాధారణంగా గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఏదో పాలకోవాలాగానో, ముత్యాల కోవలాగానో, బాపు గారి బొమ్మల్లాగానో ఉండాలని కాదండి. గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే అవతల వ్యక్తికి అర్థమయ్యేలా ఉండాలని అర్థం. ఒక ఎస్సేకి 1000 నుంచి 1200 పదాలు రాయండి. 1000 నుంచి 1200 పదాలు. సాధారణంగా ఒక ఎస్సేకి 1000 నుంచి 1200 పదాలు అంటే నాకు తెలిసి 10 నుంచి 12 పేజీలండి. ఒక ఎస్సేని నేను వేరే ఇంకొక వీడియోలో చెప్పాను. అదేంటంటే ఈ ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు అయితే ఎంత టైం అయితే ఎన్ని పదాలు, ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చాను. అది అక్కడ ఉన్నప్పుడు నేను ఎస్సే గురించి మాట్లాడతాను కూడా అన్నాను. అది ఇక్కడే అనమాట అండి. అది మీరు ఒక ఖచ్చితంగా 1000 పదాలు అయితే మాత్రం రాయాల్సి ఉంటుంది ఒక ఎస్సే. అలా మీరు ఎన్ని ఎస్సేలు రాయాలి? 2. అందుకని మీరు ఖచ్చితంగా 1000 పదాలు ప్లస్ 1000 పదాలు అంటే ఒక 2000 పదాలు మినిమం అయితే రాయాల్సి ఉంటుందండి టోటల్గా మీరు ఎస్సేలోంచి బయటకు వచ్చేసరికి. ఇంకొంచెం ఎక్కువ రాస్తే కూడా మంచిది. తర్వాత అవాయిడ్ పెసిమిస్టిక్ కాంట్రావర్సీస్ అని, నిరాశావాదము, భారతదేశం ఏదైనా అభివృద్ధి చెందుతుందా 70 సంవత్సరాల ఈ కాలంలో అన్నప్పుడు చెందదు సార్, వేస్ట్ సార్, మన బతికింతే సార్ లాంటివి చెప్పకండి. పెసిమిస్టిక్గా కన్నా ఆప్టిమిస్టిక్గా ఆశావాదంతో ఉండడం అనేది మంచి పద్ధతి. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇవ్వకూడదండి. మన ఎగ్జామినేషన్కి వెళ్ళింది మార్కులు తెచ్చుకోవడానికి, కానీ మన సొంత అభిప్రాయాలంటే నా ఉద్దేశం సొంత అభిప్రాయాలు ఉండకూడదని కాదండి, కానీ సొంత అంటే ఎలా వాదనలు అంటాం. అంటే ఉదాహరణకి మనకి పలానా పార్టీ అంటే ఇష్టం అనుకోండి, ఎగ్జామ్ హాల్లో ఎందుకు పెట్టి చెప్పాలా విషయం? ఎప్పుడైతే నువ్వు అలా చెప్పడం మొదలుపెట్టావు ఏమవుతుందంటే పెసిమిస్టిక్ అండ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వల్ల అనవసరమైన నెగిటివ్ని తెచ్చుకోవడం, దానివల్ల మార్కులు పోగొట్టుకోవడం తప్ప ఉపయోగం లేదు. అలాగే డోంట్ కన్ఫ్యూజ్ అండ్ బీ క్లియర్, చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇంకోటి రాసేసి ఒక 2 పేరాలు రాసిన తర్వాత ఇది కాదేమో నేను రాయాలనుకున్నది, నేను రాయాలనుకున్నది వేరే సార్ మళ్ళీ రాసేసి మళ్ళీ తిరగొట్టేసి అరకొట్టేసి మరకొట్టేసి కాదు. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ వెల్
ఆ క్లారిటీ తోటి కనుక నువ్వు ప్రిపేర్ అయితే నాకు తెలిసి ఈజీగా కన్ఫ్యూజన్ నుంచి బయటపడవచ్చు. ఇక అసలైంది ఏంటంటే 3 అవర్స్ టైం ఉంది నీకు. ఫస్ట్ 20 మినిట్స్ సెలెక్ట్ ద టాపిక్. నువ్వు ఏ టాపిక్ని రాయాలనుకుంటున్నావు, సెక్షన్ ఏలోంచి ఏవి రాయాలనుకుంటున్నావు, 4 ఇస్తారంటే అందులోంచి ఒకటి రాయాలి. సెక్షన్ బిలోంచి 4 ఇస్తారు, ఒకటి రాయాలి. ఈ 4 క్వశ్చన్స్లోంచి ఏది రాయాలనుకుంటున్నావు అనే దాన్ని బాగా మథనం చేయి. చాలామంది ఒక చిన్న కన్ఫ్యూజ్ ఏమవుతారంటే దీనికి 20 నిమిషాలు ఉంది సార్. కాదు, ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు ఒకసారి ఊహించుకో. ఎలాగైతే ఒక పెయింటరు పెయింటింగ్ వేయండి అని అడిగితే అసలు మొత్తం పెయింటింగ్ ఎలా వేయాలి అని ముందే బ్రెయిన్లో ఆలోచించుకున్న తర్వాత కొంచెం పడతాడు. ఒక ఉపన్యాసం ఇవ్వండి లేదా ఒక క్లాస్ చెప్పండి అని ఒక ఫ్యాకల్టీని అడిగినప్పుడు ముందు ఆయనకు ఒక 1 అవర్ క్లాసు కాస్త అటు ఇటుగా లీలగా బ్రెయిన్లో మెదులుతుంది. ఆ తర్వాత హీ గివ్స్ అనమాట. అలా మీకు 20 నిమిషాల పాటు అసలు సెలెక్టింగ్ ద టాపిక్స్ మీద దృష్టి పెట్టండి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ మీరు సినాప్సిస్ని తయారు చేసుకోండి. సరే, మళ్ళీ సినాప్సిస్ మేకింగ్ అనేది వేరే క్లాస్లో చెబుతాను. అసలు సినాప్సిస్ అనేది ఎలా తయారు చేయాలి అనేది. సినాప్సిస్ తయారు చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఇందాక మనం చెప్పిన ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, ఎక్స్పాన్షన్లో ఏం రాయాలి, ఇతరత్ర వాటిలో ఏం రాయాలి, కన్క్లూషన్ ఏం రాయాలి, ప్రీ క్లైమాక్స్ ఏం రాయాలి, ఇలాంటి వాటిని చిన్న రఫ్ పేపర్ మీద రాసుకోవడం. ఎలాగో ఆ రఫ్ పేపర్ని యూపీఎస్సీ బుక్లెట్లోనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎంతైంది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది అక్కడికి. మొత్తం ఎన్ని గంటలు, 3 గంటలు. ఇంకా ఎన్ని గంటలు మిగిలినాయి, 2.5 గంటలు మిగిలినాయి. కానీ 2.5 గంటలు రాసేయకండి, 2 గంటలే రాయండి. 2 గంటల్లో ఎన్ని పదాలు రాయాలి మీరు, 2000 పదాలు రాయాలి, అంతే కదా. అందులో ఒక ఎస్సేనేమో ఒక 1 అవర్కి, ఇంకో ఎస్సేనేమో ఇంకొక 1 అవర్కి పెట్టుకోండి. 1 అవర్లో 1 అవర్లో ఎస్సే అద్భుతంగా రాయించండి. 1000 నుంచి 1200 పదాలు రాయాలి. తర్వాత చివరిలో 30 మినిట్స్ రివ్యూకి పెట్టుకోండి. 15 నిమిషాలు ఫస్ట్ ఎస్సే, 15 నిమిషాలు సెకండ్ ఎస్సే చదవండి. చిన్న మిస్టేక్స్ చేయొచ్చు. అప్పుడప్పుడు హఠాత్తుగా భారతదేశానికి స్వాతంత్రం 1857లో వచ్చింది అనేస్తాం, నిజానికి 1947లో వచ్చింది అంటే కంగారులో రాస్తాం. కానీ 1857 కాదు కదా. ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేస్తాం, స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తాం. కొటేషన్స్ అంబేద్కర్ అనే పేరుని తప్పుగా రాసే అవకాశం ఉంటుంది. లేదా ఇంకోటిదో అంటే స్వామి వివేకానంద కొటేషన్ తీసుకొచ్చి అబ్దుల్ కలాంకి ఇస్తుంటాం. ఇలా ఏదో జరుగుతూ ఉంటాయి ఆ మిస్టేక్స్ని. వాటినన్నింటినీ కరెక్షన్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అందుని 15 నిమిషాలు రివ్యూకి ఉపయోగపడితే కనుక అప్పుడు మీకు సరిపోతున్న. ఇలా ప్రిపేర్ అయితే జనరల్ ఎస్సేకి మీరు ఒక చక్కటి మార్గం వేసుకోవచ్చు. ప్రిపరేషన్ బాగా చేయొచ్చు, దాంతో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.